నేను ఓడిపోయాను, నువ్వే గెలిచావు కోటయ్య. ఏంటంటే? నువ్వే గెలిచావయ్యా. మనిషిని నడిపించేది డబ్బే, ప్రేమ కాదు అని ఇప్పుడే తెలుసుకున్నాను. ఆహా ఆహా, ఎంత కమ్మటి మాట విన్నానయ్యా. ఇప్పటికైనా అర్థమైందా? ది గ్రేట్ రఘురాం కూడా డబ్బుకు తలవంచక తప్పలేదు. ఒక్క సత్యం చెప్తా విను. విష్ణువుకి గరుత్మంతుడు వాహనం, శివుడికి నందీశ్వరుడు వాహనం, ఈ లోకాన్ని శాసించే డబ్బుకి నరుడేనయ్యా వాహనం. సర్లే, హఠాత్తుగా ఓడిపోయిన ఒప్పుకుంటున్నావు. డబ్బు కావాలా? కావాలి. ఎంత కావాలి? 5 లక్షలు. 5 లక్షలా? ఇవ్వలేవా? ఆహాహా, ఎందుకు ఇవ్వలేను? కాకపోతే అంత డబ్బుకి తాకట్టు లేకుండా. లేదు. తాకట్టు లేకుండా అంత డబ్బు ఇవ్వవా చెప్పు. ఎందుకు ఇవ్వను? అదే కదా నా వ్యాపారం. కాకపోతే తాకట్టు పెట్టుకునే అప్పివ్వడం అనేది నా వృత్తి ధర్మం. కానీ నీకోసం ఆ ధర్మాన్ని కాదని అప్పిస్తా. ఎందుకో తెలుసా? నువ్వు మోసం చేయడం చేతగాని అసమర్థుడివి, మంచితనాన్ని నమ్ముకున్న పిచ్చోడివి. అందుకే ఇస్తా. కూర్చో తెస్తా.